మెంతి చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది పిల్లలకు పెడితే చాలా మంచిదన్నమాట. చపాతీ ఎలా తయారు చేసుకోవాలో ప్రిపరేషన్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మసాలాస్ కిచెన్. ఈరోజు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ మెంతి చపాతీ చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి చిన్నగా చుంచుకుని వేసుకున్నాను. 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అది ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం మెంతాకు శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాం. మెంతాకు కూడా వేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అంతే. చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం పెట్టేసుకొని మనం ముద్దలాగా చేసేసుకొని కొంచెం పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి అంతే. ఇలా చపాతీలాగా అన్నీ ఒత్తేసుకొని కాల్చుకోవాలి. ఎంతో టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటుంది. మెంతి ఆకు చపాతీ కానీ మునగాకు చపాతీ ఇంకా మంచిదన్నమాట. మునగాకు చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మునగాకు చపాతీ పిల్లలకు పెడితే మంచిదన్నమాట. సో అందుకని మునగాకు లేదు కాబట్టి నేను మెంతాకుతో చేశాను. చాలా బాగుంది టేస్ట్. ఇలా మంచి 2 వైపులా కాల్చుకొని నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇట్లా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవాలి, నేను చూపించిన విధంగా కాల్చుకోవాలి అంతే. రెడీ అయిపోయినాయి. దీనిలోకి కాంబినేషన్ రైతా చేశాను. రైతా వేసుకుంటే రైతా కాంబినేషన్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మెంతి చపాతీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం మెంతి చపాతీ అంటే. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మెంతి చపాతీ కానీ మునగాకు చపాతీ కానీ ఇలాంటి ఆలు పరోటా కానీ చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా అన్నమాట. రైతాలో ముంచుకొని తింటున్నాను, చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.